రామాయణ్ టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఇటు వారణాసి టీజర్ గురించి అటు గతంలో విడుదలైన ఆది పురుష్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. రామాయణ టీజర్ను కొందరు ఆది పురుష్తో పోల్చి చూస్తే మరికొందరు వారణాసితో కంపేర్ చేసి చూడటం మొదలుపెట్టారు. దీంతో మొత్తంగా మైథాలజీ మూవీస్ టీజర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండ్ కావడం స్టార్ట్ అయింది. ఇలా రామాయణ టీజర్ రిలీజ్ అయిందో లేదో అలా మరోసారి ఆది పురుష్ తో కంపారిజన్ మొదలైపోయింది. 2023లో రిలీజ్ అయిన ప్రభాస్ నటించిన ఆది పురుష్ కానీ అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడు ఓం రౌత్ రామాయణం తెరకెక్కించిన విధానంపై విమర్శలు కూడా వచ్చాయి. రణబీర్ రామాయణం వర్సెస్ రెబల్ స్టార్ రామాయణం అన్నట్లు తయారైంది సోషల్ మీడియాలో పరిస్థితి. ఒక వర్గం ఈ రెండు సినిమాల మధ్య పోలిక పెట్టి కంపేర్ చేస్తూ ఉండగా, మరో వర్గం మాత్రం రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి గురించి డిస్కషన్ మొదలు పెట్టింది. 1300 కోట్లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసిని 4000 కోట్లతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రాలను కంపేర్ చేయడం మొదలు పెట్టారు. ఎవరి కంపారిజన్ ఎలా ఉన్నా రాముడిగా రణబీర్ కనిపించిన విధానం పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చింది. గ్రాఫిక్స్ విషయంలోనే చర్చ మొదలైంది. మరోవైపు రాముడి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా 10,000 మంది వర్క్ చేస్తున్నారని, రామాయణ టీజర్ రిలీజ్ కోసం 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని దర్శకుడు నితీష్ తివారీ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.